సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గాయస్ ఈ రోజు వచ్చేసి డే 8 వీడియో. సో మనం ఈరోజు చంద్రతాల్ అయితే వెళ్ళిపోతున్నాం, స్మితి వ్యాలీ. సో బ్రో ఈరోజు ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాం బ్రో మనం? చంద్రతాల్లో నైట్ వ్యూ ఎక్స్ప్లోర్ చేస్తాం. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మీరు నైట్ వ్యూ స్టార్స్ అయితే చూడండి, మీరు ఉంటాయి కదా స్టార్స్ అయితే పక్కా ఈరోజు మేము స్టే చేసి ఈడికెళ్ళి 50 కిలోమీటర్సే, కానీ అయినా కూడా ఆ స్టార్స్ అవన్నీ నైట్ వ్యూ చూడడానికే మేము అక్కడైతే ఆగుతున్నాం. సో ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈరోజు అయితే. సో ఇప్పుడైతే గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. లెట్స్ గో. మనం వచ్చేసినాం, మొత్తం ప్యాకింగ్ అయితే వేసుకున్నాము. టాప్ బాక్సెస్ అవన్నీ లోపల బయట వెనకాల సెట్ అయిపోయినాయి. మనమైతే ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ లేదు చంద్రతాల్, ఇప్పుడే చెక్ చేసినాం. ముందు చెక్ చేస్తే 50 చూపించండి, అదేం మరి ఇప్పుడు చెక్ చేస్తే 130 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఈరోజు కూడా మనం రైడ్ చేయాల్సిందే. ఇక్కడ వాటర్ ఉంటాయి. సో ఇప్పుడైతే వాటర్ అయితే లేవు, కొన్ని ఉన్నాయి మధ్యలో, మొత్తం చూస్తారు కదా రాయిలు. సో సీజన్ టైంలో వచ్చేసి మీకు ఇట్లా మీది వరకు ఉంటాయి కదా, మొత్తం ఇట్లా రివర్ రాఫ్టింగ్ అవన్నీ చేస్తారు. ఇక్కడ చూస్తారు కదా ఇప్పుడు మీరు బోర్డు మీద ఈ పెయింట్ బాల్, ఇప్పుడైతే ఇవన్నీ నడుస్తున్నాయి. పెయింట్ బాల్, పబ్జీ అరీనా, పబ్జీ ఏదేదో పెట్టేస్తారు. సో ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసుకోవాలి కదా వీళ్ళు. సో దానివల్ల ఇప్పుడు వాటర్ అయితే లేవు, ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అయితే లేవు. ఇక్కడ వాటర్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే లదాఖ్, ఈ స్మితి వ్యాలీ ఇవన్నీ చూడడానికి ఇప్పుడు సీజన్ కరెక్ట్ సీజన్. సో మనాలికి ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళు ఏప్రిల్ ముందే రావాలి. సో అప్పుడైతే స్నో ఉంటుంది, వాటర్ ఉంటుంది, రివర్ రాఫ్టింగ్ అవన్నీ చేయొచ్చు అప్పుడు. అట్లా పారాగ్లైడింగ్ ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ చేయొచ్చు. రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు మొత్తం ఫుల్ గేర్ అయితే వేసుకున్నా, రైడింగ్ గేర్. గ్లౌజెస్ ఒక్కటే వేసుకోలే, ఎందుకంటే మనకి ఇప్పుడు కెమెరా సెట్, మైక్ సెట్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి గ్లౌజెస్ ఒక్కటి వేసుకోవాలి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చలి ఎక్కువైనా కొద్దీ వేసుకోవచ్చు మనం. ఇక్కడ మనాలిలో ఎండ కొడుతుంది బాగానే, ఈవినింగ్ అయిన తర్వాత కొంచెం చల్లగా ఉంది. ఒక్కసారి వ్యూ చూసిరా మీరు? మేము పైన పోయినా కొద్దీ వ్యూ మస్తు సూపర్ వస్తుంది వ్యూ. వెదర్ కూడా పైన ఇప్పుడు కింద మనాలిలో అయితే కింద కొంచెం ఎండ వచ్చిండే. సో ఇప్పుడైతే వెదర్ మేము పైకి వచ్చిన కొద్దీ ఎండ లేదు, ఏం లేదు. ముంగట చూస్తున్నారు కదా మీరు, మొత్తం వెదర్ అయితే ఇట్లుంది. ఇప్పుడు కొంచెం క్లౌడీ ఎండ లేదు, రైనీ అయితే రెయిన్ అయితే పడదు, కొంచెం మంచి చల్లగా ఉంది వెదర్. ఇంకా మీది కొంచెం మొత్తం చల్లగా అవుతుంది. ఇది వచ్చేసి అటల్ టనల్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ మీకు పారాషూట్ అంటే ఎక్కువ మీదికి వెళ్ళారు. సో అక్కడ పైన అక్కడ చూస్తున్నారు కదా మీరు, పారాగ్లైడింగ్ అయితే అవుతుంది. సో ఎవరైనా రావాలి అని అనుకుంటే ఇక్కడ పారాగ్లైడింగ్ 100% చేయాలి. కానీ ఇక్కడ ఎవరైతే కింద చేయాలనుకుంటున్నారో చిన్నపిల్లలకి అయితే ఇక్కడ కింద చేసుకోవచ్చు, ఇప్పటిదాకా చూపించిన కదా. సో మీకు ఒకవేళ అడ్వెంచర్ పెద్ద మస్తు మజా రావాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి చెప్తే 4000 రూపీస్ అయితే ఉంటుంది. సో పైనకి తీసుకుపోతారు వాళ్ళ ఒక వ్యాన్ అనేది ఉంటుంది. సో మొత్తం పైకి తీసుకెళ్ళి ఒక 8000 ఫీట్ పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి మీకు పారాగ్లైడింగ్ చేపిస్తారు. సో ఫుల్ మజా అయితే వస్తుంది. మేము లాస్ట్ ఇయర్ మంచిగా సమ్మర్లో వచ్చిండే మస్తు మజా వచ్చింది, చేసిన నేను. కానీ నాకైతే హైట్ నుంచి కిందికి తీస్తే భయం అవుతుంది కాబట్టి ఫుల్ భయం అయితే అయింది నాకు. ఎవరికైతే హైట్ భయం లేదు వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ వ్యూ కనిపిస్తుంది చూడండి, మస్తు మజా వస్తుంది. నాకైతే ఆయన అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేసిండు, కింద యాపిల్ చెట్లు ఇది మాకు అది ఇది అని మస్తు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇది పూరా యాపిల్ కాయ, పూరా కింద గ్రీనరీ చూపించుకొని యాపిల్, ఇవన్నీ యాపిల్ చెట్లు. ఇక్కడ అందరూ మన మనాలి దగ్గర వీళ్ళందరూ ఏమేమి చేస్తారు, ఫార్మింగ్ అవన్నీ చెప్పినారు. కానీ నాకైతే వాడు చెప్పేది కూడా నేను ఇంటర్ అంత భయంగా నాకు. హల్లు కర నిచ్చే చలో అని అన్న. ఇంకా నాకైనా ఏమడిగిందంటే మోర్ అడ్వెంచరస్ కర్నా హే అన్నాడు. నక్కో భాయ్ ఏ కరేతో ఫుల్ డర్ లగ్ రా, ఓ కరేతో కైసా అని చెప్పిండే నేను. చూడండి మీరు, ఇప్పుడు వచ్చేసి లేక్కి 411 కిలోమీటర్స్ అవుతుంది ఇంకా. సో మనం ఈరోజు అయితే చంద్రతాల్లో అయితే ఆగబోతున్నాం. కానీ ఒక్కసారి వ్యూ చూడండి అక్కడ, అబ్బా
మనం పైన వెళ్ళినా కొద్ది వ్యూ వస్తుంది చూడండి మామా, అసలు మెంటల్ అయిపోతున్నారు గూగుల్. అటల్ టనల్ బా వ్యూ బాగుంది కానీ ఇటు నుంచి. అర్రర్రర్ర. సో మన కాంటినెంటల్ మీద మనం ఇంత దూరం వచ్చినాం. సో ఇప్పుడైతే కొన్ని ఫొటోస్, రీల్స్ అవన్నీ షూట్ అయితే చేద్దాం. మొత్తం అటల్ టనల్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. ఇప్పుడు అవతల సైడ్ కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు అవతల సైడ్ నుంచి వెళ్ళాలి. సో తీసుకో బ్రో, హెల్మెట్ తీసుకో. ఇక మనం బయలుదేరదాం ఇప్పుడు. అటల్ టనల్కి అయితే ఎంటర్ అవుదాం ఇప్పుడు. గుంజ ఇంకాలు గుంజు బండి. వెల్కమ్ టు అటల్ టనల్, లెట్స్ గో. సార్ బాయ్ సార్, బాయ్ సార్, బాయ్ సార్, బాయ్ సార్, బాయ్ సార్, బాయ్ సార్. వావ్ గాయస్, ఇప్పుడు లోపలికి వెళ్తాం కదా మనము. చల్లగా ఉంటుంది గాయస్ ఇప్పుడు దీని లోపల. వావ్ లైట్స్ కూడా పెట్టారు ఇప్పుడు. అచ్చా అచ్చా, ఎంటర్ అయ్యేటప్పుడు పెట్టండి, లోపల ఉండదేమో. వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ ఇది వచ్చేసి, వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ ఇది అటల్ టనల్. ఇది ఒక ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది గాయస్. ఇది ఒక 10-15 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. 40 లిమిట్ లోపల. కానీ చల్లగా ఉంటుంది గాయస్ దీని లోపలికి వస్తే. చల్లగా ఒక మనం డీ ఫ్రిడ్జ్లో రైడ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళేది 7.5 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఇక్కడ పక్కన బోర్డ్స్ ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి మీకు. సో మీకు లిమిట్ ఎంత అయిపోయింది, ఇప్పుడు 60 స్పీడ్ వెళ్ళొచ్చు అంట ఇక్కడ నుంచి. అట్లా మీరు ఇక్కడికి వస్తే ఈ టన్నల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో వర్త్ ఇది, ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. మనం రావాల్సిందే, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. మజా వస్తుంది ఇక్కడ వస్తే. ఇటు సైడ్ అయితే వచ్చేసినాం ఇప్పుడు. సో ఇటు సైడ్ కూడా చాలామంది ఫొటోస్ అవన్నీ దిగుతారు. చూస్తున్నారు కదా ఆర్మీ. వావ్ రోడ్, కొత్త రోడ్ వేసారు. అండ్ ఇక్కడ కూడా ఫొటోస్, వీడియోస్. खींचलो भाई. That is the power of GT. అర్థమైందా గాయస్? ఏం వ్యూ గాయస్ అసలు ఇది. ఓ ఇక్కడ ఉన్నాయిగా వాటర్, మనాలిలో లేకుండే. సో నన్ను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే అక్కడ రైట్ సైడ్ ఇక్కడ పోలీసులు నేను హెల్మెట్ లేకుండా అటు నుంచి ఇటు వచ్చి నాకు ఓన్లీ బ్రిడ్జ్ నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వరకు నన్ను పట్టుకొని ఆర్సీ అవన్నీ అడిగారు. మళ్ళీ మనం వ్లాగర్ అని చెప్పంగానే వదిలేసారు. యాక్చువల్లీ నేను ఏంటంటే ఫోటో దిగడానికి హెల్మెట్ ఆడనే పెట్టేసి నేను బండి ఇక్కడ తీసుకొచ్చిన. ఇక్కడ తీసుకురాగానే అది అట్లా అయిపోయింది, ఏదో అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అట్లా అయింది. సో ఇక్కడ అటల్ టనల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మెయిన్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ అవన్నీ దిగుతుండ్రు. ఓకే, డిస్టర్బ్ చేస్తున్నాం అటు సైడ్ వెళ్ళాలి. సో గాయస్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ ఉందో. పైన నుంచి కిందికి వస్తున్నాయి వాటర్ ఫాల్స్. సో ముందు కూడా చాలా స్నో కనిపిస్తుంది, హిమాలయాస్ కనిపిస్తున్నాయి. సో ఇది చూపించడానికి ఇప్పుడు బండి పక్క కాపిన నేను. సో మస్తు అనిపించింది పెద్ద. ఇంకా ముందు ముందు ఇంకేమేమి ఉంటాయో చూడాలి. ఆఫ్ రోడింగ్ ఉందా లేదు, మళ్ళీ ముంగట ఉంది రోడ్. కానీ ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయింది. కాంటినెంటల్ మీద చేస్తామంటారా చేయరా గాయస్? చేయమంటారా చెప్పండి, కమెంట్ చేయండి నాకు. కాంటినెంటల్ మీద మనము ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం. అసలు వ్యూ చూసి కూడా వెళ్ళిపోతూనే ఉన్నాం ముంగటికి. అప్పటి నుంచి వాటర్ కూడా బాగున్నాయి ఇక్కడ. కొండలు, ఆ కొండలు, ఆ స్నో. నాకు తెలిసి స్నో ఎక్స్పీరియన్స్ మేము ఎక్కడ చేస్తామంటే ఉమ్లింగ్లాగా చేస్తాం అనుకుంటా. चंद्रताल जाना है सर आज। कैसा? बाइक खड़ी की ना, हाँ ये रास्ता जाएगा चंद्रताल। नीचे से जाना।
अच्छा तेरा ये रोड रोहतांग के लिए। अच्छा, ये रोहतांग पास, ये चंद्रताल। अच्छा ओके सर, थैंक यू सर. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మన బండికి అయినట్టే పని. ఆఫ్ రోడింగ్ గాయస్ ఇప్పుడైతే కాంటినెంటల్. అరే అమ్మా, అరే మెల్లగా పోవాలి ఇప్పుడు మనం. ఇట్లా అవుతుంది బండి, అటు ఇటు. కాంటినెంటల్కి ఎట్లన్నా అటు ఇటు అవుతుంది, ఎందుకంటే మనం ఇట్లా కిందికి వంగి నడిపిస్తాం కదా. సో బండి వెయిట్ మొత్తము హ్యాండిల్ మీద పడుతుంది. హ్యాండిల్ మీద పడుతుంది కాబట్టి మనకేమన్నా ఇట్లా అటు ఇటు ఉంటే అటు ఇటు అవుతుంది బండి. అదే ఇంటర్సెప్టర్ అయితే కాదు. ఫుల్ దమ్ అవుతుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇట్లా అయితే లేకపోతే ఏమవుతుంది కదా. చల్ల గాలి తాకుతుంది, మొత్తం చల్ల గాలి. చంద్రతాల్ कैसे जाना भाई? चंद्रताल ఓకే ఓకే 2-7 పోయినా చంద్రతాలే పోయేది మనం. మొత్తం ఆఫ్ రోడింగే. ఏం రోడ్లు లేదు అసలు, దుమ్ము చాలా లేస్తుంది. కానీ हाँ ऊपर है, ऐसा स्ट्रेट जाना. ओके भाई, आप कहाँ से आ रहे हो? ऐसा कितना दूर है? और बहुत दूर है. रोड अच्छा नहीं है. पेट्रोल किधर है? पेट्रोल फिर पेट्रोल कैसा? पेट्रोल आप जाओगे ना आगे तो एक कैंप मिलेगा, बस कैंप से पूछ लेना, वो करवा देंगे. ओके थैंक यू, बाय. ఓకే భయ్యా, బాయ్. వాటర్ క్రాసింగ్. చిన్న వాటర్ క్రాసింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎట్లా పోదాం? చిన్న వాటర్ క్రాసింగ్. హాయ్ ఓయ్, ఆటోలు తీసుకొని వస్తారు కాదు ఫారెనర్స్. బండికి ఏమన్నా అయినా ఏం చేయలేము. ఇక్కడ చుట్టుపక్కల మీకు 40 కిలోమీటర్ల వరకు ఎవ్వరు ఉన్నారు. ఓ హార్సెస్ అసలు ఇది, దీని పేరు ఏదో వేరేది ఉంటుంది. ఫుల్ గాలి. మనకి ఇప్పటిదాకా బోర్డు మీద అయితే 60 కిలోమీటర్స్ చూపించింది. ఇంకా చాలా దూరం పోవాలి మనం. ఇదే ఆఫ్ రోడింగ్ 60 కిలోమీటర్స్ అంటే చాలా 4-5 అవర్స్ అవుతుంది వెళ్ళడానికి. ఇంకా ఏమైంది బ్రో? అది ఇరుకుపోయింది బ్రో. ఏది? స్వెటర్ వర్స్ హెల్ప్ చేస్తారు, ఏం చేస్తారు బ్రో? నువ్వు ఇట్లా చేస్తే చైన్లో ఇరికిపోయింది అది మొత్తము. ఫైనల్ ఇవ్వండి, మేము ఇక్కడ ఏం చేసాం చూడండి. ఇదే ఇరికింది. సో బండి అయితే ఇప్పుడు చైన్ తీసేసినాం మేము. ఎట్లా ఎట్లా ఫస్ట్ కాదు బ్రో, ఇప్పటికి 100 సార్లు చేసినావు నువ్వు ఇట్లా. సెకండా ఎన్నిసార్లు చేస్తావు? నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎంజాయ్ చేస్తాను. నాకు ఇంకా నెల కాదు, ఇంకా సంవత్సరం టైం ఉంది. నీకే ఇంటర్వ్యూ ఇవ్వాలి పోయి హైదరాబాద్కి. నేను ఇంట్లో ఉంటా, నాకేం లేదు. అది చూసుకోవాలి, వాళ్ళు ప్లేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అర్థమవుతుందా? జాగ్రత్తగా ఏం ఎక్కడ పెట్టుకోవాలో. ఇప్పుడు నేను కూడా 2 రోజులు పెట్టుకున్నా కిందనే. నేనేమన్నా కింద పడేసినా? నేను ఎట్లా పెట్టినా దీనికి సుట్టి పెట్టినా. అది చూసుకో, ఏదన్నా చూసుకొని చేయాలి. ఇప్పటికి 100 సార్లు చెప్తూనే ఉన్నా రోజు. సరే వదిలేసి అన్న అవుతా ఉంటే లైట్ తీసుకోవాలి కాదు. మనం అన్న అవుతా ఉంటే, మనం ఇప్పుడు వచ్చినాం ఇంత దూరం అంటే అన్న అవుతా ఉంటే ఏమంటావు బ్రో? అంతే కదా, మనం ఇప్పుడు వచ్చినామంటే అన్న అవుతా ఉంటే అన్న ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం మనం.
అడ్వెంచర్, ఇది అడ్వెంచర్ చేస్తున్నాం మేము వచ్చి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉంది మొత్తం. అసలు బ్రో వ్యూ ఎట్లుంది? ఇంకా మాకు 60 to 70 ఇప్పుడు వచ్చిన కారు వాళ్ళే చెప్పారు. హెల్ప్ కూడా మేము అడగగానే హెల్ప్ చేసారు. వాళ్ళు ఏమన్నారంటే 50 to 70 కిలోమీటర్స్ పెద్ద పెద్ద వాటర్ క్రాసింగ్లు కూడా ఉంటాయంట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. లెట్స్ గో. అయితే మనకి హెల్ప్ చేసినారు వాళ్ళు. మేము కోద్దాం అనుకున్నాము, కొంచెం కోసినాం కూడా, కానీ వాళ్ళు మనకి ఎంకాలకి బండి ఎంకాలకి అన్నీ తీసేసారు వాళ్ళు ఈజీగా అన్న వాళ్ళు అయితే. సో చూసిరా మీరు అసలు ఎంతగానో మొత్తం ఆఫ్ రైడింగే చాలా. ఇప్పటి వరకు కూడా నేను ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో, ఒక 5-10 మినిట్స్ ఛార్జింగ్ పెట్టినా. ఇప్పుడు 60% అయింది. మళ్ళీ ఆన్ చేసి చెప్తున్నా మీకు. ఇప్పుడు ఆ 60% ఛార్జింగ్ అయ్యే లోపల మనకి 5 వాటర్ క్రాసింగ్స్ చేసినాం మన 5. అవి కూడా కాలు పచ్చిగా అయిపోయినాయి, అంత లోతుండే. మన షూస్ అవన్నీ, ప్యాంటు అవన్నీ అన్ని వాటర్ ఉండే. మాకు వాటర్ క్రాసింగ్ చేయాలి అని అనుకుంటే ఒకళ్ళు దిగేసి మేము వెంకాల బ్రో దిగితే నేను నడిపి ముంగట తీసుకోవాల్సి వస్తుంది. కానీ కాంటినెంటల్తో కష్టమే అనిపిస్తుంది గాయస్. అసలు ఇంత దూరం ఈ బండిని తీసుకొస్తున్నామంటే అసలు తెలంగాణ నుంచి ఇప్పుడు చంద్రతాలు, దీని తర్వాత లదాఖ్ ఒక్కొక్క చూసేటోడు పరిశాన్ అయిపోతారు రైడర్స్. ఇక ఇప్పుడు ఇంతసేపట్లో మాట్లాడుతున్నా మళ్ళీ ఒక వాటర్ క్రాసింగ్ వచ్చింది. ఓడి అబ్బా, కాలం మోకాళ్ళ దాకా వాటర్ ఉన్నాయి. కాలం మోకాళ్ళ దాకా షూస్ మొత్తం పచ్చిగా అయిపోతున్నాయి. మొత్తం రోడ్ ఏంది గాయస్, ఇది ఇట్లుంది. అటు ఇటు అవుతుంది హ్యాండిల్ మొత్తం. కాంటినెంటల్ మీద అయితే కష్టమే ఇది. అమ్మ దిగు బ్రో నువ్వు దిగు, కాని పని. షూస్ అంతా పచ్చి అయిపోతుంది. ఇంకా ఇద్దరం కూర్చొని టాప్ బాక్స్ అంతా వెయిట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి బ్రోన్ అయితే లిఫ్ట్ అడిగి ఆ కార్లో అయితే ఎక్కిపించినాం అనమాట. సో ఇప్పుడైతే మనకు స్మూత్గా అయితే వెళ్ళిపోతున్నాం మేము. సో చాలా పైనకి అయితే వచ్చేస్తున్నాం మేము. ఇప్పుడు వెళ్తున్నాం చాలా పైనకి. ఇదేంది టాప్ బాక్స్ సౌండ్ వస్తుంది వెనకాల. ఇప్పుడు ఎట్లేదు ఎట్లా टायर नहीं टॉप बॉक्स ఇట్స్ ఓకే. ఇప్పుడైతే ప్యానర్స్ ఇవన్నీ తీసి కార్లో బ్రో వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తారు గాయస్ మాకు. ఓకే, ప్యానర్స్ తీసేసినాం. ఇప్పుడు ప్యానియర్స్ ఓన్లీ టాప్ బాక్స్ ఉంది ఇప్పుడు మనకి. అయినా ముందే తెలుసు, కానీ మేము అడ్వెంచర్ వేసి ఇప్పుడు చూస్తూ ఎంత అడ్వెంచర్ అవుతుందో. ఈ అడ్వెంచర్కే మేము వచ్చింది. అవన్నీ విరిగిపోతాయి, వాటర్ క్రాసింగ్ ఉంటాయి, ఇదంతా తెలుసు. కానీ ఇక వచ్చింది అడ్వెంచర్ చేయడానికి కదా వాళ్ళని వెళ్ళండి. ఫస్ట్ చూస్తున్నాం ఎంత లోతున్నాయి వాటర్. ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు నేను. బండి ఎందురా బాబు ఇది దిశ. ఎస్ బ్రో, ఐఎమ్ ఓకే. వెరీ కూల్ వాటర్ బ్రో. भैया रिस्की फैक्टर है भैया. भाई एक से नहीं मिलेगी, दूसरा
భయ్యా వాళ్ళ హెల్ప్ అడుగుతాం బాయ్ తోడే చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఉన్నాయి బ్రో, ఇంకేం చేయలేం, లేపాలి తప్పదు. బ్రో నాతో అయితే బ్రో जाओ एक साथ उठा लो खत्म। हाँ एक बार में दोनों जाओ, एक एक करके जाने वो होगा होगा भाई गाड़ का चिल्ले गाड़ नहीं అట్లా చెప్పా కుట్టడం లేపాలి అవుతుంది అనుకుంటా అవుతుంది ఇదే లేకపోతే మెల్లమెల్లగా వెళ్ళాలి ఇప్పుడు, ఎందుకంటే టైం ఇంకా 70 కిలోమీటర్స్ చెప్పారు. ఇది యాక్చువల్లీ కింద ఎందుకు కొడతాం అంటే బురద ఇట్లా జారేస్తుంది బురద. ఈ బురద వల్ల అయింది ఇప్పుడు అర్థమైంది నాకు. బండి కింద అయితే పడేయద్దు గాయస్, వాటర్ క్రాసింగ్లో కింద పడితే మాత్రం కథం, కాలు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి గాయస్. ఒక ట్రక్ అయినా వచ్చిండు, ఇది దీంట్లో రికార్డ్ అయిందో లేదో, ఆ ట్రక్ అయినా వచ్చి అందులోనే ఉన్నాడు. సో వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా ఆ వాటర్, ఆ కూల్నెస్, ఆయన లేపేసరికి అది లేచింది. కాలు వెళ్తేనే కాలు ప్రాబ్లం అయిపోతుంది, కాలు అని వదిలేకపోతున్నాను, అదే ప్రాబ్లం, కాలు కట్టుకుంటుంది. ఉంటాడో కాదు మరి. ఫుల్ అడ్వెంచర్, మొత్తం ఆఫ్ రోడ్ 100 కిలోమీటర్స్ అసలు మనం ఏంటో మొత్తం హైవే మంచి రోడ్ ఉంటుందేమో అనుకున్నాం. ఏ సైడ్? ఓకే రైట్ సైడ్, ఓకే బ్రో. వెళ్ళిపోతుంది ఇప్పుడు మా రామ్ సైడ్. మరి హిమాలయనే తీసుకుంటే అయిపోతుండే, తెచ్చుకుంటే అయిపోతుండే. అబ్బా మోస్ట్లీ ఇంకొక 1 or 2 hours వస్తుంది గాయస్ మనకి లైటింగ్. ఎండ్ అది ఆల్మోస్ట్ 6 అవుతుంది టైం ఇప్పుడు, అయినా అని కూడా ఎండ ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఇంత మీద ఉన్నాం కాబట్టి ఎండ ఉంది.
7 దాకా కూడా ఉంటుంది, 7:30 దాకా కూడా ఉంటుంది ఎండ. కానీ దాని తర్వాత ఉండదు. అప్పుడు పరిస్థితి ఏంది? గుర్రాలు, హార్సెస్ ఆల్రెడీ తెలుసుగా. లాస్ట్ ఇయర్ ఆ వాటర్ గురించి నాకు తెలుసు. మొత్తం స్నో వాటర్ అవి. ఆ కొండల మీద ఇప్పుడు అది స్నో ఉందా, అది కరిగేసి కింద వాటర్ త్రూ వస్తాయి అవి. సేపు అయితే చలి కూడా ఎక్కువ అవుతుంది. మొత్తం నా బాడీ మొత్తం పచ్చిగా అయిపోయింది ఇప్పుడు. ప్యాంటు, షూస్ అన్నీ పచ్చిగా అయిపోయినాయి. ఆ చలి ఎక్కువైతే తట్టుకోలేం మనం. ఓన్లీ రేపు ఇది ఒక్కటి, రేపు ఎట్లనో ఒకలాగా మళ్ళా పారైపోయి మొత్తం నోట్లకి నమ్ము. ఇది ఒక్కటి రేపు తట్టుకొని ఎట్లా అన్న మళ్ళీ బయటికి వెళ్ళేసి దాని తర్వాత కొట్టేసి లేంటూ హైదరాబాద్ కొట్టేస్తాం డైరెక్ట్. చాలా కష్టంగా అవుతుంది. మనం అంతే కూడా కష్టంగా ఈ రోడ్డు హిమాలయం. డే 9 అనమాట. సో మేమైతే వచ్చేసినాం, మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చేసినాము. ఇది నెక్స్ట్ డే అనమాట. ఈరోజు మేము కార్ బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. అది మీరు రేపటి వ్లాగ్లో అయితే చూసుకోవచ్చు. కార్ బుక్ చేసుకొని అయితే మేము వెళ్తున్నాము. సో ఈ రోడ్డు మళ్ళీ పైకి వచ్చేసి మనాలి మా బైక్ పెట్టేసి మీరు అది చూసుకోండి రేపటి వ్లాగ్లో. సో ఈ వ్లాగ్ అయితే ఇప్పటితో ఎండ్ అయిపోతుంది. చలో బాయ్ బాయ్.